హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వసుధ అసోసియేటెడ్ పీవీటీ లిమిటెడ్ కంపెనీ యొక్క ఒక 1 ఇయర్ డేటా మొత్తం మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి, ఏప్రిల్ నుంచి మొదలు పెడితే మనకు 31st వరకు 12 మంత్స్ సంబంధించిన లైవ్ డేటా అనేది మనం ఈ కంపెనీ వసుధ అసోసియేటెడ్ పీవీటీ లిమిటెడ్ కంపెనీ యొక్క డేటా మీద మనం లైవ్ ప్రాక్టికల్ అనేది చేద్దాం. మీరు లాస్ట్కి బ్యాలెన్స్ షీట్ అనేది ఫైనలైజ్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం ఈ కంపెనీలో నేర్చుకుంటాం. లాస్ట్కి ఇది ఆడిట్ కేసు అయినప్పుడు సిఏకి ఏ విధంగా డేటాని సబ్మిట్ చేయాలనేది కూడా మనం ఈ ఈ కంపెనీలో నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ మిస్టర్ శ్రీకాంత్ ట్రాన్సాక్షన్ ఫర్ ద ఇయర్ 2021 యాజ్ ఫాలోస్ యు ఆర్ రిక్వైర్డ్ టు రికార్డ్ ద ట్రాన్సాక్షన్ అన్నాడు. ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసే కంపెనీ ఏంటంటే వసుధ అసోసియేటెడ్ పీవీటీ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క డేటా అనేది లైవ్ డేటా అనేది మనకు ముందు ఉంది. దీన్ని మనం డే టు డే జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం మనం రాద్దాం. ఇక్కడ చూడండి, ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ప్రిపేర్ చేయండి. లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డేట్ అనేది కనపడుతుంది, ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది కనపడుతుంది. ఇప్పుడు ఏ మంత్ తీసుకుంటున్నాం మనం? ఏప్రిల్ 2020. ఒకసారి ఇక్కడ చూడండి, ఫస్ట్ 1/4/2020 1/4/2020 ఈ 1వ తారీఖు నాడు మనం బిజినెస్ స్టార్ట్ చేసేది ఎప్పుడు? 1/4/2020 అనుకుంటే ఇక్కడ మిస్టర్ శ్రీకాంత్ అనేటువంటి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తుండే. ఇక్కడ కంపెనీ పేరు ఏంది మనకు? వసుధ అసోసియేటెడ్ పీవీటీ లిమిటెడ్ కంపెనీ. ఇక్కడ బిజినెస్ బై బ్రింగింగ్ ఇన్ క్యాష్ 10 lakhs. ఇక్కడ మిస్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. బిజినెస్ పేరు ఏంటంటే వసుధ అసోసియేటెడ్ పీవీటీ లిమిటెడ్. ఇక్కడ బిజినెస్లో క్యాపిటల్ ఎంత తీసుకొస్తుందంటే 10 lakhs. దీనికి సంబంధించిన ఎంట్రీ ఏ విధంగా మనం టాలీలో ప్రిపేర్ చేయాలనేది మనం లైవ్గా చూసేద్దాం. ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఒకసారి చూడండి, మనం టాలీ ప్రైమ్ అని మీద మనం ఎడ్యుకేషన్ మోడ్ మీద కాకుండా లైసెన్స్ వర్షన్ మీద మనం చేద్దాం. నేనైతే టాలీ ప్రైమ్ మీద ఈ ప్రాక్టికల్ అనేది చేద్దాం. ఇక్కడ చూడండి, క్రియేట్ కంపెనీ, కొత్తగా కంపెనీ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ మన కంపెనీ పేరు ఏం పేరు? ఇక్కడ వసుధ. ఇది మన కంపెనీ పేరు, వసుధ అసోసియేటెడ్ పీవీటీ లిమిటెడ్ అని మన కంపెనీ పేరు. ఇక్కడ చూడండి, మెయిలింగ్ నేమ్ కూడా ఇదే రావాలంటే ఇదే రావాలని చెప్పేసి నేను అంటున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అడ్రస్ అని ఒక్కసారి కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు మీరు డీటెయిల్స్ అన్ని ఇచ్చారనుకో మళ్ళీ అవసరం లేదు. నేను ఒకసారిగా డీటెయిల్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏ లొకేషన్లో ఉన్నాం? తెలంగాణలో మనం ఉన్నది, తెలంగాణ. పిన్ కోడ్ ఇక్కడ మీరు సూర్యాపేట అన్నారు కదా, సూర్యాపేట యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడ రాసేయండి. ఇక్కడ మీ కంపెనీ యొక్క ల్యాండ్ నెంబర్ ఉంటే ల్యాండ్ నెంబర్ కూడా రాయండి. మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ కూడా వేయండి. మీ కంపెనీకి ఫ్యాక్స్ నెంబర్ ఉంటే ఫ్యాక్స్ నెంబర్, మెయిల్ ఐడి ఉంటే మెయిల్ ఐడి కూడా రాయండి. మీ కంపెనీకి వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ కూడా ఇచ్చేయండి. చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ అంటే మనం ఇక్కడ చూడండి, బుక్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు? ఇక్కడ చూడండి మనకు బుక్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? 2020 నుంచి 21కే కదా. ఇక్కడ మీరు ఫైనాన్షియల్ ఇయర్ ఏం తీసుకోవాలి? మీరు ఇక్కడ 1/4/2020 నుంచి బుక్స్ బిగినింగ్ అయ్యేది కూడా ఇక్కడ నుంచి 1/4/2020. ఇక్కడ సెక్యూరిటీ పాస్వర్డ్ ఇవ్వాలంటుంది, అంతే కదా. ఈ కంపెనీ యొక్క డేటా నాకు నా ఓనర్ తప్పితే ఇంకో ఆ థర్డ్ పార్టీకి తెలియకుండా ఉండడం కోసం నేను సెక్యూరిటీ పాస్వర్డ్ కూడా ఇస్తున్నా. టాలీ వ్యాలిడిటీ పాస్వర్డ్ వచ్చేసి ఫస్ట్ 1 2 3 4 5 6 ఎంటర్ కొట్టండి. రిపీట్ 1 2 3 4 5 6. ఇక్కడ కంట్రోల్, ఇక్కడ దీన్ని కూడా మీరు ఎస్ చేయండి. ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుందా? యూజర్ నేమ్ వచ్చి అడ్మినిస్ట్రేటర్ యొక్క యూజర్ నేమ్ వచ్చి నేను శ్రీనివాస్ అని రాస్తున్నా. నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వార్నింగ్ మెసేజ్ చూపిస్తుంది. ఫర్ గెటింగ్ యువర్ పాస్వర్డ్ విల్ రెండర్ యువర్ డేటా ఇన్ కేసెసిబుల్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఈ పాస్వర్డ్ అనేది మర్చిపోతే మీరు ప్రిపేర్ చేసిన డేటా మొత్తం మీరు లాస్ కావాల్సి వస్తుందని చెప్తుంది. ఓకేనా? మీరు ఇక్కడ ఎంటర్ కొట్టేసి ఈ విధంగా ఎంటర్ కొట్టేసి మీరు కంట్రోల్ +A కొట్టినా మీరు ఏ విధంగా సేవ్ కొట్టుకుంటూ వచ్చినాయి. ఫస్ట్ పాస్వర్డ్ ఇచ్చినాం 1 2 3 4 5 6. చూడండి, ఇప్పుడు మీకు కంపెనీ పేరు డిస్ప్లే కావాలంటే ఈ యూజర్ నేమ్ ఏది ఇచ్చారో అది ఇస్తే ఇక్కడ కంపెనీ పేరు అనేది డిస్ప్లే అయింది.
చూడండి. ఇప్పుడు మన కంపెనీ పేరు ఏంటంటే వసుధ అసోసియేటెడ్ పీవీటీ లిమిటెడ్. ఇక్కడ నో ఓచర్స్ ఎంటర్, ఇంతవరకు ఓచర్స్ ఏమి ఎంటర్ కాలేదు. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ రియల్ టైం డేటా ఏ విధంగా మెయింటైన్ చేయాలో డేట్లు కంపల్సరీ వేసుకుంటూ మనం డేట్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా. ఫస్ట్ మనం ఇక్కడ ఏంటంటే నేను ట్రెడిషనల్ మెథడ్ కాకుండా డైరెక్ట్ స్మార్ట్ మెథడ్ని క్రియేట్ చేసాను. ఎందుకంటే ఫస్ట్ లెడ్జర్ క్రియేట్ చేసి తర్వాత ఓచరింగ్ ఇవ్వడంటే చాలా లేటు. మీరు రియల్ టైంలో అలా చేయకూడదు. డైరెక్ట్ నేను ఓచరింగ్లోకి వెళ్తున్నా. మామూలుగా అయితే మనం ఎడ్యుకేషన్ మోడ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ క్రియేట్లోకి వెళ్ళేసి ఫస్ట్ లెడ్జర్ క్రియేట్ చేయడం, తర్వాత ఐటమ్స్ క్రియేట్ చేయడం, తర్వాత ఓచరింగ్ ఇవ్వడం, ఇదంతా లెంత్గా ఉండేది కదా. ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ నేనేం చేస్తున్నా డైరెక్ట్ ఓచరింగ్లోకి వెళ్ళేసి అక్కడే లెడ్జర్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది చూడండి ఒకసారి. ఫస్ట్ తారీఖు నాడు ఏం జరిగింది? 1/4/2020 మిస్టర్ శ్రీకాంత్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ వసుధ అసోసియేటెడ్ పీవీటీ లిమిటెడ్ బిజినెస్ బై బ్రింగ్ ఇన్ క్యాష్ 10 lakh రూపీస్. ఇక్కడ బిజినెస్లోకి అనేది ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 10 lakhs రూపీస్ అనేది బిజినెస్లోకి వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఎంట్రీ ఏం రాయాలి? ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ బిజినెస్లో క్యాష్ వస్తుందంటే రిసిప్టే కదా, క్యాష్ అన్నాడు కాబట్టి ఇక్కడ పైన క్యాష్, కింద ఈ బిజినెస్ స్టార్ట్ చేసేది ఎవరు? మిస్టర్ శ్రీకాంతే కదా. శ్రీ క్యాపిటల్, శ్రీకాంత్ క్యాపిటల్, అండర్ గ్రూప్ ఏమి వేయాలి? క్యాపిటల్. ఓకేనా. ఇక్కడ Ctrl+S సేవ్ చేయండి. ఇక్కడ చూడండి మనం ఇక్కడ డేట్ అనేది 1/4 ఉంది. F2 ప్రెస్ చేసి డేట్ ఇవ్వాలి 1/4/2020. ఓకేనా. డేట్ తీసుకుంది కదా. ఇప్పుడు ఎంత పెట్టి స్టార్ట్ చేసి నేను బిజినెస్ అనేది 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాను. చూడండి 10 lakhs అని వచ్చింది. ఇక్కడ ఎంటర్ కొట్టేసి ఇట్లా రాసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చదవండి ఒకసారి. ఇక్కడ 2వ తారీఖు నాడు మిస్టర్ శ్రీకాంత్ పేడ్ 22,500 ఇన్ క్యాష్ టు పర్చేజ్ ఏ డెల్ కంప్యూటర్ విత్ ప్రీలోడెడ్ సాఫ్ట్వేర్స్. అంటే డెల్ కంప్యూటర్ అనేది 22,500 పెట్టి కంప్యూటర్ కొన్నాడు. అక్కడ మొత్తం సాఫ్ట్వేర్ కూడా లోడ్ చేసి ఇచ్చారంట 22,500. ఇక్కడ ద కంప్యూటర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డిస్పోజల్ వాల్యూ ఎట్ ది ఎండ్ ఆఫ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ యువర్ ఇయర్ 4 years అని చెప్తుంది. ఇక్కడ ఇది యూజ్ఫుల్ లైఫ్ ఎంత అంట? 4 years అంట. ఆల్ అసెట్స్ ఆర్ టు బి డిప్రిజియేషన్ యూజింగ్ ద స్ట్రైట్ లైన్ మెథడ్. ఇక్కడ డిప్రిజియేషన్ ఇయర్ ఎండ్లో ఏ విధంగా అనుకోవాలో మనం తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ మిస్టర్ శ్రీకాంత్ అనేటోడు డెల్ కంప్యూటర్ అనేది 22,500 పెట్టి క్యాష్ పెట్టుకొంటుండా బ్యాంక్ ద్వారా కొంటుండ. ఒకసారి చూడండి, ఇన్ క్యాష్ అని చెప్పిండు కదా, కాబట్టి ఇక్కడ మనం క్యాష్ అనేది తీసుకుందాం అనమాట. ఇక్కడ ఫస్ట్ డేటు ఎన్నో తారీఖు? ఇది 2/4/2020. ఓకేనా. ఇక్కడ పర్చేజ్ చేసిన కంప్యూటర్ అంటే పేమెంటే కదా, క్యాష్ రూపంలో ఉన్నాయి కదా, క్యాష్. ఇక్కడ కొనేది ఏంది? ఇక్కడ డెల్ కంప్యూటర్, ఎంటర్. ఇదేంది? ఇది ఫిక్స్డ్ అసెట్. ఇక్కడ Ctrl+S సేవ్ చేయండి. ఓకేనా. ఇక్కడ 22,500 అని చెప్పేసి సేవ్ చేయండి. ఇక్కడ ఈ ప్రాబ్లంలో జిఎస్టీ లేకుండా మనం ప్రాబ్లం అనేది చేస్తున్నాం. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనం థర్డ్కి వచ్చేసింది. ఒకసారి 3వ తారీఖు నాడు ఏం జరిగింది? మిస్టర్ శ్రీకాంత్ ఓపెన్డ్ ఏ బ్యాంక్ అకౌంట్ విత్ HDFC బ్యాంక్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద ఫర్మ్ బై డిపాజిటింగ్ క్యాష్ 4 lakh రూపీస్. ఇక్కడ ఈ వసుధ అసోసియేటెడ్ పీవీటీ లిమిటెడ్కి ఒక బ్యాంక్ అనేది అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్ ఏంటంటే HDFC బ్యాంకు. దానికి మనం ఇక్కడ అలా ఎంత డిపాజిట్ చేస్తున్నాం? 4 lakhs. మన చేతులు ఇంతకుముందు ఎంత ఉన్నాయి? ఇప్పుడు మనకు 10 lakhs ఉంటే ఆ 10 lakhsలో 22,500 పెట్టి కంప్యూటర్ కానీ ఇంకా రిమైనింగ్ ఉన్న అమౌంట్ని డిపాజిట్ 4 lakhs చేస్తున్నాం. ఓకేనా. మీరు ఇక్కడ చూడండి, డిపాజిట్ చేసినంటే F4 కాంట్రానే కదా. ఇక్కడ డేట్ ఎన్నో తారీఖు అన్నాడు? 3/4/2020. ఇక్కడ చూడండి, ఫస్ట్ Alt+C నొక్కేసి ఇక్కడ లెడ్జర్ అని క్రియేట్ చేయాలి. ఏ బ్యాంక్ మనది? HDFC బ్యాంక్. అండర్ గ్రూప్ ఏమి? ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చేసేయండి. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇచ్చేసి అకౌంట్ నెంబర్ అడుగుతుంది కదా. ఇక్కడ 7 అండర్ IFSC కోడ్ కూడా అడుగుతుంది. ఇక్కడ SBI 00. షిఫ్ట్ కోడ్ అడుగుతుంది కదా, షిఫ్ట్ కోడ్ కూడా ఉంటే షిఫ్ట్ కోడ్ కూడా ఇచ్చేసేయండి. నెక్స్ట్ బ్యాంక్ నేమ్ SB. Ctrl+S సేవ్ చేయండి. ఓకే. ఇక్కడ క్యాష్ అనేది డిపాజిట్ చేస్తున్నాం కదా, ఎంత? 4 lakh రూపీస్.
ఈ విధంగా ఎంటర్ అని కొట్టుకుంటారండి, లేదంటే డైరెక్ట్గా కీబోర్డ్లో కంట్రోల్+ చేయకొట్టినా కూడా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటది 4వ తారీఖు నాడు ఏం జరిగిందంటే, మిస్టర్ శ్రీకాంత్ రెంటెడ్ అన్ ఆఫీస్ స్పేస్ ఫర్ 2500 పర్ మంత్ వచ్చేసి అంటే రెంట్ కంట పర్ మంత్ 2500 అనేది రెంట్ పే చేసినంట. ఇక్కడ ఆన్ ఏప్రిల్ 1 నాడు ఏం చేసినంటే మనోడు ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ కింద 25,000 అనేది చెక్ ఇచ్చిండంట ఓనర్కి. అదే చెప్తున్నా, అంటే ఈ మంత్లో రెంట్ అనేది పే చేయలే, కానీ ఈ మంత్లో సెక్యూరిటీ డిపాజిట్ అనేది 25,000 అనేది మనం ఓనర్కి ఇచ్చినాం. అదే చెప్తుండే ఇక్కడ. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ఏంది పేమెంటే కదా, ఇది రెంట్ డిపాజిట్ చేస్తారంటే ఇక్కడ క్యాషా బ్యాంక్ అన్నాడు. ఇక్కడ ఏ బ్యాంక్ అన్నాడు? మనకున్న బ్యాంక్ ఏంది? హెచ్డిఎఫ్సి కదా. హెచ్డిఎఫ్సిలో డబ్బులు ఎంత ఉన్నాయి ఇప్పుడు? 4 lakhs ఉన్నాయి. ఈ 4 lakhs నుంచి ఆఫీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఎంత ఇక్కడ? ఆఫీస్ సెక్యూరిటీ డిపాజిట్ ఇది కరెంట్ అసెట్ కింద తీసుకోండి. ముందుగానే మనం కడుతున్నాం కాబట్టి ఇది కరెంట్ అసెట్ కింద తీసుకోవాలి. కంట్రోల్+ సేవ్ చేయండి. ఎంత డిపాజిట్ చేస్తున్నాం మనం? 25,000. ఇక్కడ మీరు నేరేషన్లో రాసుకుంటే రాసుకోండి. ఇక్కడ ఆఫీస్ సెక్యూరిటీ డిపాజిట్ అని కూడా రాసుకోండి, ఫ్యూచర్లో అర్థం కావడం కోసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ 4వ తారీఖు కూడా అయిపోయింది. 5వ తారీఖు నాడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. మిస్టర్ శ్రీకాంత్ అపాయింటెడ్ రమేష్ యాజ్ మేనేజర్ మంత్లీ శాలరీ 7,500. హీ ఆల్సో అపాయింటెడ్ రాజు అసిస్టెంట్ మేనేజర్. ఇక్కడ చూడండి, మిస్టర్ శ్రీకాంత్ అంటే ఈ బిజినెస్కి మేనేజర్ని అసిస్టెంట్ మేనేజర్ని ఇద్దరిని అపాయింట్ చేసుకున్నంట. మేనేజర్కి వచ్చి పర్ మంత్ శాలరీ వచ్చేసి 7,500. నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసి 4,500 పర్ మంత్ అనేది. ఇప్పుడు ఇక్కడ బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనం? 5/4/2020. ఇక్కడ చూడండి, బిజినెస్ స్టార్ట్ చేసేది 1/4లోనే కదా. మరి ఇక్కడ 5వ తారీఖు నాడే వీళ్ళని అపాయింట్ చేసుకున్నట్టు ఈ మంత్లో మనం శాలరీ ఇవ్వం కదా. జస్ట్ చెప్తుండే ఇక్కడ రాజుని రమేష్ నేను అపాయింట్ చేసుకుని చెప్తుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఎంట్రీ అనేది రాదు. ఇక్కడ ఈ ప్రాబ్లంకి సంబంధించిన ఎంట్రీ అనేది మనకు రాదనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 10వ తారీఖు నాడు ఏం జరిగింది? మిస్టర్ శ్రీకాంత్ మేడ్ అనే అగ్రిమెంట్ విత్ రాజ్ ట్రావెల్స్ టు రిసీవ్ బిల్స్ ఫర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అంటే ఇక్కడ మిస్టర్ శ్రీకాంత్ ఈ బిజినెస్కి మనకు ఒక వెహికల్ అనేది అవసరం వచ్చింది, కార్ అనేది. ఆ బిజినెస్ పని మీద మనం వెళ్ళాలంటే మనకు కార్ అనేది కావాలి కదా. ఆ కార్ కోసం అనేది రాజ్ ట్రావెల్స్ని కన్సల్టెంట్ అగ్రిమెంట్ అయ్యి ఇక్కడ మనకు 1 month మొత్తం లీజుకి పెట్టాలి. 1 monthలో తిరిగిన డబ్బులు అనేది మీకు నెక్స్ట్ మంత్లో పే చేస్తానని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు వీళ్ళు. ఇక్కడ ఈ మంత్లో కూడా ఇది ఇప్పుడు 10/4 కదా. ఈ మంత్ మొత్తం తిరిగితేనే కదా నెక్స్ట్ మంత్లో వీళ్ళకి పేమెంట్ అనేది ఇచ్చేది. కాబట్టి ఈ మంత్లో కూడా వీళ్ళకి ఏమనేది రాదు. ఓకే, దీనికి కూడా ఎంట్రీ అనేది ఉండదు. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15th నాడు ఏప్రిల్ 15th నాడు ఏం ట్రాన్సాక్షన్ జరిగింది చూడండి. మిస్టర్ శ్రీకాంత్ ఇష్యూడ్ చెక్ అండ్ పర్చేస్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్. ఇక్కడ ఏ సెల్ ఫోన్ కొన్నాం, ఎంత? ఇక్కడ ఆఫీస్ యూజ్ కోసం 6,000. ఫర్నిచర్ కొన్నాం 20,000. ఎయిర్ కండిషన్ కొన్నాం ఎంత? 20,000. ఎలక్ట్రానిక్ ఫిట్టింగ్స్ కొన్నాం మొత్తం ఇదంతా 15,000. అంటే ఇవన్నీ మనం కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు ఫిక్స్డ్ అసెట్ అనేది కావాలి కదా. వాటి పక్కన యూజ్ఫుల్ లైఫ్ టైం కూడా ఇచ్చారు. అంటే డిప్రిసియేషన్ కనుక్కోవడం ఎన్ని ఇయర్స్ అనేది, అది మనం డిప్రిసియేషన్ ఇయర్ ఎండ్లో ఏ విధంగా చేయాలనేది తర్వాత చూద్దాం. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఇది చూడండి. ఇక్కడ చూడండి, మనం ఫిక్స్డ్ అసెట్ కొంటున్నప్పుడు ఇది పేమెంట్ అవుతుందా రిసిప్ట్ అవుతుంది? పేమెంటే కదా. ఈ పేమెంట్ అనేది ఇక్కడ త్రూ బ్యాంకా క్యాష్? చూడండి జాగ్రత్త కదా, చెక్ అన్నాడు కాబట్టి ఇక్కడ బ్యాంక్ అనివ్వండి. ఇక్కడ హెచ్డిఎఫ్సి అని బ్యాంక్ ఇచ్చేసి మనం ఫిక్స్డ్ అసెట్ ఏమేమి కొంటున్నాం? సెల్ ఫోన్. ఇదేంది? ఫిక్స్డ్ అసెటే కదా. ఫిక్స్డ్ అసెట్ అని కీబోర్డ్లో కంట్రోల్+ చేయండి. ఎంత సెల్ ఫోన్కి? ఇక్కడ సెల్ ఫోన్ కాస్ట్ ఎంత చూడండి, ఇక్కడ మనకు 6,000. నెక్స్ట్ Alt+C నొక్కండి. ఇప్పుడు మనం ఏం కొంటున్నాం? సెల్ ఫోన్ ఒకటి, ఫర్నిచర్ కాస్ట్ ఎంత? ఇక్కడ మనకు 20,000 ఫర్నిచర్ అనేది ఏంది? ఫిక్స్డ్ అసెట్. కంట్రోల్+ సేవ్ చేయండి. ఇదంతా 20,000. నెక్స్ట్ Alt+C నొక్కండి. ఇంక ఇప్పుడు ఏం కొంటున్నాం? ఇక్కడ ఫర్నిచర్తో పాటుగా అండ్ ఎయిర్ కండిషనర్. డైరెక్ట్గా నేను ఏసీ అని పెట్టేస్తున్నా ఇక్కడ, ఏసీ. ఓకే, ఇది కూడా ఏంది మనకు? ఫిక్స్డ్ అసెట్.
కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఏ నొక్కండి, సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఎయిర్ కండిషనర్ ఎంత అన్నాడు, ఇక్కడ 20,000, ఇక్కడ 20,000 అనేది ఇచ్చేయండి. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ సి నొక్కండి. ఇప్పుడు ఏం కొనుక్కుంటాం మనం ఎయిర్ కండిషన్తో పాటుగా ఎలక్ట్రానిక్ ఫిట్టింగ్స్ అనేది పర్చేజ్ చేస్తున్నాం మనం. ఎలక్ట్రానిక్ ఫిట్టింగ్స్ ఎలక్ట్రానిక్ ఫిట్టింగ్స్ అనేది ఫిక్స్డ్ అసెటేగా, కంట్రోల్ ప్లస్ సేవ్ చేయండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఫిట్టింగ్స్ అనేది వాల్యూ ఎంత చూడండి ఒకసారి, 15,000. ఇక్కడ 15,000 అని ఇచ్చేసి సేవ్ చేయండి. ఇక్కడ నేరేషన్లో రాసుకోండి. మనం ఫిక్స్డ్ అసెట్ ఏమేమి కొంతనైనా మీరు గుర్తున్న కోసం రాసుకోండి. నేనైతే ప్రజెంట్గా అవసరం లేదు కాబట్టి రాసుకోవట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 16th తారీఖు నాడు, ఇక్కడ 16వ తారీఖు నాడు ఏం చేయండి, మిస్టర్ శ్రీకాంత్ అపాయింటెడ్ ఏ మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్ ఫ్రమ్ ప్లానెట్ టెలికమ్యూనికేషన్ ఎల్టీ లిమిటెడ్ బై డిపాజిట్ 3,000 ఇన్ క్యాష్. ఇక్కడ బిజినెస్ ఇప్పుడంటే మనం ఫోన్లు వాడుతున్నాం, కానీ ఎంతమంది అంటే మనకు ల్యాండ్ లైన్లు ఉండేది. ఆ ల్యాండ్ లైన్ పెట్టించుకోవాలంటే ముందుగానే 6 months డిపాజిట్ ముందుగానే రిసీవ్ చేసుకునేది. ఇక్కడ అదే చెప్తుంది. ఇక్కడ మిస్టర్ శ్రీకాంత్ ఇక్కడ మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్కి 3,000 అనేది డిపాజిట్ చేసింది. ఇక్కడ అంటే ముందుగానే కట్టిండు అనమాట, 6 months అడ్వాన్స్. ఇక్కడ మనం ఏం రాస్తామంటే, ఇక్కడ ఇది కూడా పేమెంటే కదా, కీబోర్డ్లో F5 నొక్కేసి ఇక్కడ ఏ తారీఖు నాడు ఇది ఒకసారి చూడండి. ఎన్నో తారీఖు ఇది ఇప్పుడు, 16/4/2020 డేట్ వేయాలి ఖచ్చితంగా మీరు. ఇక్కడ మొబైల్ ఫోన్ సబ్స్క్రిప్షన్ క్యాష్ ద్వారా కట్టినా బ్యాంక్ ద్వారా కట్టిన చూడండి ఒకసారి, ఇక్కడ క్యాష్ అంటుండ్రు కాబట్టి ఇక్కడ పైన క్యాష్. ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఈయనకి మొబైల్ ఫోన్ డిపాజిట్ అండర్ గ్రూప్ ఏం తీసుకుంటారంటే ఇక్కడ డిపాజిటే తీసుకోండి. ఇక్కడ డిపాజిట్ ఏంటిదంటే కరెంట్ అసెట్ అంటే ముందుగానే మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ముందుగానే చెల్లిస్తున్నాం. ఎంత, 3,000. ఇక్కడ మీరు నరేషన్లో రాసుకుంటారండి, బీయింగ్ ఇన్ మొబైల్ ఫోన్ బిల్ డిపాజిట్, బీయింగ్ మొబైల్ ఫోన్ డిపాజిట్ 3,000 అని రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు 20th 20వ తారీఖు నాడు ఏం చేసింది, మిస్టర్ శ్రీకాంత్ పర్చేజ్ స్టేషనరీ కన్స్యూమబుల్ వర్త్ 12,500 ఫ్రమ్ గ్లోబల్ హౌస్ దగ్గర నుంచి ఆన్ క్రెడిట్ మీద. ఇక్కడ గ్లోబల్ హౌస్కి క్యాష్ ఇవ్వలేదు, చెక్ ఇవ్వలేదు, క్రెడిట్ మీద పర్చేజ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ గ్లోబల్ హౌస్ దగ్గర నుంచి స్టేషనరీ అనేది కొంటుంది కాబట్టి మీరు ఎంట్రీ అనేది పాస్ చేయండి. ఇక్కడ ఎన్నో తారీఖు ఇది, 20 కదా, 20 తారీఖు నాడు డేట్ ఏంటి, 20/24/2020. ఓకే. ఇక్కడ గ్లోబల్ హౌస్ కాంచి పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి ఇది మీరు F7లో పాస్ చేయండి. ఎందుకంటే క్రెడిట్ బేస్ మీద పర్చేజ్ చేస్తున్నాం కదా, మనకి ఇక్కడ వచ్చేది ఏంది, స్టేషనరీ కదా, స్టేషనరీ అనేది ఏంది, ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. అసలు స్టేషనరీ అంటే ఏందో తెలుసా, పెన్నులు, పెన్సిల్, చాక్మరు, పేపర్లు ఇవి ఉన్నాయి కదా, ఇవి అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫిక్స్డ్గా ఉండవు కాబట్టి ఫిక్స్డ్ అసెట్ కింద తీసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్కి ఇక్కడే డౌట్ వస్తుంది. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 12,500. ఓకే. ఇక్కడ మళ్ళీ బై అడుగుతుంది, ఇక్కడ మీరు 2 అని ఇచ్చేయండి. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి కొంటున్నాం మనం, గ్లోబల్ హౌస్ దగ్గర నుంచి కొంటాం. గ్లోబల్ హౌస్ అనే సన్రీ క్రెడిటర్స్, వీళ్ళ దగ్గర నుంచి మనం సరుకు కొనేది. ఇక్కడ బిల్ డీటెయిల్స్ సెర్చ్ చేయండి, కంట్రోల్ ప్లస్ ఏ సేవ్ చేయండి, ఓకే. ఈ విధంగా ఇక్కడ న్యూ రిఫరెన్స్ కింద ట్రీట్ చేయండి. ఇక్కడ నేరేషన్లో రాసుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కదా, ఒకసారి చూడండి. మిస్టర్ శ్రీకాంత్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ విత్ సిల్వర్ సర్వీస్. మిస్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి సిల్వర్ సర్వీస్ అనే ఒక కంపెనీ తోటి కాంట్రాక్ట్ చేస్తుంది. అదేందనేది కన్సల్టింగ్ ప్రొవైడ్ అంట. ఒక సర్వీస్ చేస్తానే అగ్రిమెంట్ చేసుకోండి శ్రీకాంత్ అన్నట్టు. ఆ సర్వీస్ కాస్ట్ ఎంత అంటే టోటల్ కాస్ట్ వచ్చేసి 75,000. అందులో ముందుగా వాళ్ళు రిసీవ్డ్ అండ్ అడ్వాన్స్ కింద ఎంత ఇచ్చారు, 25,000 చెక్ ఇచ్చారు అనమాట. ఏం లేదు, శ్రీకాంత్ అనే వ్యక్తి సిల్వర్ సర్వీస్ అనే కంపెనీ తోటి అగ్రిమెంట్ చేసుకుని మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తా, ఈ 1 yearకి 75,000 అన్నారు. అయితే వాళ్ళు ఏం చేశారంటే 75,000కి అడ్వాన్స్గా 25,000 అనేది ముందుగానే ఇచ్చిరనమాట. దానికి ఎంట్రీ రాయాలి. ఇక్కడ మీకు 2 ఎంట్రీస్ అనేది పాస్ చేయాలి. ఇక్కడ ఎన్ని 21 డేటు, మీరు ఇక్కడ డేట్ వచ్చేసి 21/4/2020. ఇప్పుడు మీరు F7లో ఒక వోచర్ పాస్ చేయాల్సి. ఇక్కడ సిల్వర్ సర్వీస్ అనేది మనకు బాకీ ఉండే కదా, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సిల్వర్ సర్వీస్, వీళ్ళెవరు, సన్రీ
డెబిటర్ వీళ్ళకి మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సన్రీ డెబిటర్. ఇక్కడ 75,000కి మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నాం కదా. ఒక న్యూ రిఫరెన్స్ కింద క్రియేట్ చేయండి. 2 ఇది ఏ రూపంలో వస్తుంది మనకు? కన్సల్టింగ్ రెవెన్యూ. కన్సల్టింగ్ రెవెన్యూ అంటే ఇన్కమ్ అనమాట. కన్సల్టింగ్ రెవెన్యూ ఏంది? ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇది ఇన్కమ్ కాబట్టి మీరు ఈ విధంగా కంట్రోల్ ప్లస్ సేవ్ చేయండి. ఎంత? 75. ఇక్కడ రాసుకోండి. ఇక్కడ మీరు బీయింగ్ సిల్వర్ సర్వీస్ విత్ అగ్రిమెంట్ అని 75,000 రాసుకోండి. నాకు అవసరం లేదు కాబట్టి నేను రాయట్లేదు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఏమంటుంది చూడండి. ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేసిన తర్వాత అడ్వాన్స్కి ఎంత వస్తుంది? 25,000 అనేది చెక్కు వస్తుంది కదా. మీరు దాన్ని ఇక్కడ రాసేయండి. ఇది చెక్ వస్తుందంటే ఇది రిసిప్టే కదా. ఏ తారీఖు నాడు? అదే 21/4/2021. 21 కాదు, 21/4/2020. ఇక్కడ చెక్ వస్తుందంటే బ్యాంకే కదా పైన ఇవ్వాల్సింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ ఇచ్చేది ఎవరు? సిల్వర్ సర్వీసే కదా. సిల్వర్ సర్వీస్ చూడండి ఒకసారి. ఇక్కడ సిల్వర్ సర్వీస్ అనేటువంటి కరెంట్ బ్యాలెన్స్ ఎంత బాకీ ఉండు? 75,000. ఇప్పుడు అడ్వాన్స్గా ఫస్ట్ అడ్వాన్స్ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 24,000. రిమైనింగ్ ఎంత బాకీ ఉంటాడు మనోడిగా? 50,000 బాకీ. ఇక్కడ నేరేషన్ రాసుకోండి. బీయింగ్ ఫస్ట్. ఇక్కడ రాసుకోండి బీయింగ్ ఫస్ట్ అడ్వాన్స్ రిసీవ్డ్. ఎంత? ఫస్ట్ అడ్వాన్స్ ఎంత వస్తుంది? ఇక్కడ మనకు 25,000 వస్తుందని ఇక్కడ మీరు నేరేషన్లో రాసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి ఒకసారి. 23 మిస్టర్ శ్రీకాంత్ డిపాజిట్ 50,000 ఇన్ క్యాష్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇంతకుముందు 4 lakhs వేసినాం కదా. ఇప్పుడు మళ్ళీ 50,000 అనేది మళ్ళీ బ్యాంకులో వేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ డేటు ఏ తారీఖు నాడు? 23/4/2020. ఇక్కడ ఏ బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నాం మనం? హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇక్కడ కింద క్యాష్. ఆల్రెడీ ఇంతకుముందు బ్యాంకులు ఎంత ఉన్నాయి చూడండి. ప్రజెంట్ కరెంట్ బ్యాలెన్స్ 5,74,500 ఉన్నాయి. ఇప్పుడు ఎంత డిపాజిట్ చేస్తున్నాం? 50,000 అనేది డిపాజిట్. ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ ఎంత? 5,24,500 అనేది ఈ విధంగా సేవ్ చేసి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 25th నాడు ఏం జరిగిందంటే మిస్టర్ శ్రీకాంత్ రిసీవ్డ్ అన్ ఇన్వాయిస్ 6,000 ఫ్రమ్ ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్ ఫర్ ప్రింటింగ్ ఆఫీస్ స్టేషనరీ. శ్రీకాంత్ రిసీవ్ చేసుకుంది ఏంటంటే ఇన్వాయిస్ మాత్రమే. ఎవరి దగ్గర నుంచి? ఇంక్ అండ్ పబ్లిషర్ దగ్గర నుంచి. వీళ్ళ దగ్గర నుంచి ఏం కొన్నాడు? స్టేషనరీ. ఇక్కడ మీరు ఇంక్ అండ్ పబ్లిషర్కి క్యాష్ కానీ చెక్ కానీ ఏమైనా ఇచ్చిండ శ్రీకాంత్? ఇవ్వలే. ఇది కూడా క్రెడిట్ బేస్ మీద స్టేషనరీ కొన్నాడు కాబట్టి ఇది మీరు ఎంటర్ అనేది. ఇక్కడ ఎన్నో తారీఖు? 25. మీకు ఇక్కడ డేట్ రాయండి. F2 నొక్కేసి 25/4/2020 ఎంటర్ కొట్టండి. ఇక్కడ F7 వేయాలి. ఇది క్రెడిట్ పర్చేజ్ కాబట్టి. ఇక్కడ ఏమొచ్చింది మనకు? స్టేషనరీ కదా. స్టేషనరీ ఎంత? 6,000. ఇక్కడ 2 అని పెట్టండి. ఆటోమేటిక్ డిఫాల్ట్గా బై తీసుకుంటుంది. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి చూసుకుంటున్నాం? Alt+C ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్. ఇంక్ అండ్ పేపర్ పబ్లిషర్. వీళ్ళెవరు? సన్రీ క్రెడిటర్. వీళ్ళ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సన్రీ క్రెడిటర్. ఓకేనా. ఇక్కడ మీరు నేరేషన్లో ఏం రాసుకుంటారంటే బీయింగ్, ఇక్కడ బీయింగ్ స్టేషనరీ అని చెప్పేసి 6,000 అని చెప్పేసి ఈ విధంగా నేరేషన్ కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూడండి ఒకసారి. 27th నాడు మిస్టర్ శ్రీకాంత్ విత్డ్రా 7,500 ఫర్ పర్సనల్ యూజ్ అన్నాడు. అంటే ఇక్కడ చూడండి పర్సనల్ యూజ్ అయినా ప్రైవేట్ యూజ్ అయినా మీరు డ్రాయింగ్స్ అనేది వాడాలని చెప్పినా కదా. అకౌంటింగ్ టర్మినాలజీ ప్రకారం పర్సనల్ యూజ్ చేసుకున్నా ప్రైవేట్ యూజ్ చేసుకున్నా మీరు అండర్ గ్రూప్ ఇక్కడ మీరు డ్రాయింగ్స్ అనేది మీరు క్రియేట్ చేయాలి. ఓకేనా. మీరు ఇక్కడ ఎన్నో తారీఖు? అది 27వ తారీఖు. ఇక్కడ F2 నొక్కేసి 4/2020. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ 27వ తారీఖు నాడు పర్సనల్ యూజ్ వాడుకుంటు కాబట్టి ఇది పేమెంట్లు వేయాలి. ఇక్కడ క్యాష్ ఆ బ్యాంక్ వాడుకుంది మనడు? క్యాష్ కాబట్టి ఇక్కడ పైన క్యాష్లు ఎంత ఇప్పుడు ఉన్నాయి? 5,24,500 ఉన్నాయి కాబట్టి వాడుకోవచ్చు. ఇక్కడ మీరు అండర్ డ్రాయింగ్స్ అని తీసుకోండి.
డ్రాయింగ్స్ అండర్ గ్రూప్ ఏం తీసుకుంటారంటే క్యాపిటల్, అంటే మనం క్యాపిటల్ పెట్టినట్టు పెట్టి మళ్ళీ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఆటోమేటిక్గా క్యాపిటల్ అనేది డిడక్ట్ కావాలి. అందుకోసం నేను క్యాపిటల్ అనేది తీసుకున్నాను అండర్ గ్రూప్. ఇక్కడ ఎంత వాడుకుంటున్నాం మనోడు? 7500 వాడుకుంటున్నాం మనోడు. ఎంటర్ కూడా ఇక్కడ రాసుకుంటే బీయింగ్ నరేషన్ ఏమైనా రాసుకుంటే క్యాపిటల్ బీయింగ్ నరేష్ బీయింగ్ పర్సనల్ యూజ్ ఓనర్ అనేటువంటి పర్సనల్ యూజ్ వాడుకున్నాను 7500 అని రాసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 13th నాడు మిస్టర్ శ్రీకాంత్ పేడ్ 750 ఇన్ క్యాష్ టువర్డ్స్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఇక్కడ ప్రతి నెల అనేది ఆఫీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ నెల లాస్ట్ ఎండ్లో ఇక్కడ 30 తారీఖు నాడే పే, ఈ మంత్కి సంబంధించిన లాస్ట్ నాడు ఇక్కడే పే చేసిన కాబట్టి నేను పేమెంట్లు ఇక్కడే చేస్తున్నాను. నేను ఇక్కడ F2 34,2020 ఇది పేమెంటు. ఇక్కడ క్యాష్ ఆఫ్ బ్యాంక్ చూడండి ఒకసారి, ఇక్కడ క్యాష్ పైన ఇక్కడ ఏమి ఇస్తారు? క్యాష్ ఇవ్వండి. ఇక్కడ ఏంది ఆల్ట్ ప్లస్ సీన్ వచ్చేసి ఆఫీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్. అండర్ గ్రూప్ ఏంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. కంట్రోల్ ప్లస్ సేవ్ చేయండి. ఓకే, ఆఫీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కింద ఎంత తీసుకుంటున్నాను? ఇస్తుండే 750 రూపాయలు. ఈ విధంగా కింద నేరేషన్ బీయింగ్ ఆఫీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు 30 వరకు ఉన్న పరంగా రాసినాయి. ఇక్కడ మనం ప్రొవిజన్ వేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం శాలరీస్ అనేది ఇవ్వలేదు, రెంట్ కూడా ఇక్కడ ఇచ్చినామా? ఓన్లీ రెంట్ డిపాజిట్ జరిగింది మాత్రమే ఇచ్చినాం, కానీ రెంట్ అయితే ఇవ్వలేదు కదా. కాబట్టి ఇక్కడ ఈ 2 ఎంట్రీస్ అనేది మనం ప్రొవిజన్లో రాసుకోవాలి. ఏది? రెంట్ అనేది, నెక్స్ట్ ఇక్కడ శాలరీస్ అనేది. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ ప్రొవిజనల్ ఎంట్రీ F7లే కదా, డేట్ ఏ తారీఖు నాడు వేస్తారు మీరు? ఇక్కడ F2 నొక్కేసి 30 ప్రొవిజనల్ ఎంట్రీస్ ఆ మంత్ ఎండింగ్లో రాసుకోవాలి 2020. ఇక్కడ F7 ఇక్కడ మీరు ఏం రాస్తారంటే ఆల్ట్ ప్లస్ సీ నొక్కేసి రెంట్ పెయిడ్. రెంట్ పెయిడ్ అకౌంట్ ఏంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే కదా. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని చెప్పేసి కంట్రోల్ ప్లస్ సేవ్ చేయండి. ఇక్కడ ఎంత అనుకున్న పర్ మంత్ 2500. ఇక్కడ మళ్ళీ బై వచ్చింది డిఫాల్ట్గా 2 అని పెట్టండి. ఇక్కడ రెంట్ పే చేయట్లేదు, పే చేయాలని చెప్పేసి 30 తారీఖు లోపు చెప్తుంది. ఈ మంత్ దీనికి సంబంధించిన రెంట్ ఎప్పుడు పే చేస్తాం? నెక్స్ట్ మంత్లో పే చేస్తాం కాబట్టి ఇక్కడ రెంట్ పేబుల్ అంటే ఫ్యూచర్లో చెల్లించాల్సింది అనేది. ఇది కరెంటు లయబిలిటీస్, ఇక్కడ లయబిలిటీస్ కింద పెట్టి ఇది ప్రొవిజన్ ఎంట్రీస్ కాబట్టి ఎంత 25. ఇక్కడ రాసుకోండి బీయింగ్ రెంట్ పేబుల్ అని చెప్పేసి ఈ మంత్ 1/4 సంబంధించిన రెంట్ది కాబట్టి ఇది నెక్స్ట్ మంత్లో పే చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ డేట్ వేయండి 34/2020. ఇప్పుడు ఇదేంది? ఇప్పుడు శాలరీ సంబంధించింది కదా. ఇప్పుడు ఇక్కడ ఏం రాసి నేను ఇక్కడ ఆల్ట్ ప్లస్ సీ నొక్కేసి శాలరీస్ పెయిడ్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ ఎంత శాలరీస్ పే ఒకసారి కంట్రోల్ అయినండి. మామూలుగా 7500 అంటున్నాం కదా పర్ మంత్ శాలరీ. ఇక్కడ 7500 డివైడెడ్ బై 31 డేస్కి ఇవ్వండి. ఒక మాట 31,500 ప్లస్ ఇది 3900 తీసుకోండి. ఇది 10,400 కదా. కంట్రోల్ ఎమ్మానండి. ఇక్కడ శాలరీస్ పేడ్ ఎంత? 10,400 అని తీసుకోండి. మీరు ఇక్కడ 2 శాలరీస్ పేబుల్ ఇక్కడ రాయండి. శాలరీస్ పేబుల్ ఇదేంది? కరెంటు లయబిలిటీస్, ఫ్యూచర్లో చెల్లించవలసింది అని అర్థం. ఇక్కడ నరేషన్లో రాసుకోండి, మీ ఇష్టం అది. చూడండి మనం ఎంట్రీస్ పాస్ చేసినవన్నీ మనకి ఎక్కడెక్కడ పడతాయి అంటే ఇక్కడ డిస్ప్లే, ఇక్కడ డే బుక్, ఇక్కడ మీరు ఆల్ట్ F2 కొట్టండి. ఎన్నో తారీఖు నుంచి? 1/4/2020 నుంచి మనం ఎప్పటి వరకు ఇచ్చినాం? 30/4/2020 వరకు. ఈ మంత్ వరకు ఇచ్చినాం కదా. అవన్నీ డిస్ప్లే అనేది ఇక్కడ ఈ విధంగా మీకు ఎంట్రీస్ అన్నీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంటాయి అనమాట. ఓకేనా? బ్యాక్ రండి, ఎస్కేప్ బటన్ నొక్కండి. ఇక్కడ మీరు బ్యాలెన్స్ షీట్లోకి రండి. ఒకసారి ఇక్కడ బ్యాలెన్స్ షీట్లోకి వచ్చేసి ఆల్ట్ ప్లస్ F1 అంటే మీకు డీటెయిల్స్ వస్తాయి. మీకు ఇక్కడ క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఈ ప్రాబ్లానికి ఫస్ట్ ఏప్రిల్ మంత్లో రావాల్సిన మీకు క్యాష్ బ్యాలెన్స్ ఎంత రావాలంటే 5,16,250 అనేది రావాలి. ఇలా రాలేదంటే మీరు ఏమైనా మిస్టేక్ చేసినట్టే. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత రావాలంటే 3,89,000 అనేది రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి
ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేది 3,89,000, క్యాష్ బ్యాలెన్స్ వచ్చేది 5,16,250. ఈ రెండు ఆన్సర్ కరెక్ట్ కాలేదంటే మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉంటారు, ఒకసారి బ్యాక్ పోయి చూసుకోండి. ఓకేనా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కూడా చెక్ చేద్దామా. ఈ బిజినెస్లో ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే మనకు 42,850 అనేది కరెక్ట్ ప్రాఫిట్ అనమాట. మీకు కూడా ప్రాఫిట్ అనేది ఇది వస్తే కరెక్ట్ అనే ఆన్సర్ అనమాట. ఓకేనా. ఇది ఏప్రిల్ మంత్కి సంబంధించిన డేటా ప్రిపేర్ చేసినాం. నెక్స్ట్ మంత్లో మేకి సంబంధించిన డేటా ఏ విధంగా ప్రిపేర్ చేయాలని నెక్స్ట్ మంత్లో చూద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.